సరేరా, నీకు నిద్ర వస్తుంది అన్నావు కదా, పోయి పనుకో. థ్యాంక్స్ చెప్పు. ఏ నేనే వచ్చి వీకెండ్ లో తిరిగేకపోదామని చెప్పినాను కదా, అప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకు ఈ ఐడియా రాలే కదా, అందుకే థ్యాంక్స్ చెప్పు అంటున్నా. సరే థ్యాంక్స్, నువ్వు పోయి పనుకో, నేను పొద్దున్న ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. గుడ్ నైట్, లవ్ యూ. గుడ్ నైట్, లవ్ యూ. నిద్రపోలేదా? నిద్రపోయినా. ఎప్పుడు నిద్రపోయినా? ఒక 2 అవుతాండ. 2? 9కి గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసిన, 10, 11, 12, 1, 2 5 గంటల సేపు మెలుకున్నావా? అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు నిద్రపోతానన్నావు కదా. హే, నిద్ర వస్తుందని చెప్పింది ఎవరు? నేను. మళ్ళీ ఎందుకు నిద్రపోలే? నిద్ర రాలేదు కదా. అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు నిద్రపోతానన్నావు కదా. ఇక్కడ చూడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ ని, నీకు నిద్ర రాలేదు కదా, 2 నిమిషాలు కాల్ చేసి, అట్లీస్ట్ 1 నిమిషం కాల్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు నిద్రపోయినావు కదా. 5 గంటల సేపు చేతిలో ఫోన్ పెట్టుకొని నాకు ఫోన్ చేయలేదంటే ఏం చేస్తాను? వచ్చారా ఇప్పుడు పాయింట్ కి వచ్చారా. తిరుపతి 7 కొండలు మెటికలు దిగి వచ్చారా అడగనీకి. ఎంతసేపు ఇంతగా అడిగినావు కదా, ఇప్పుడు చెప్తా చూడరా నీ పాయింట్. తీరా నీ ఫోన్ తీరా, ఫోన్ తీరా. నువ్వు ఇయ్యవు కానీ ఏది తినే తీసుకుంటావు. ఈ ఫోన్ ఇవ్వరా, ఫోన్ ఇరా. 32 రీల్స్ పంపిస్తే 32 రీల్స్ ఒక్క దానికి కూడా రిప్లై ఇలా ప్రతిదీ సీన్ చేసి వదిలేసినావు. అదే నువ్వు పంపించిన రీల్స్ కి అయితే నేను కిక్కి నవ్వి రిప్లై పంపిల్లా. అదే మన రిలేషన్షిప్ ఫస్ట్ లో మెసేజ్ పెట్టిన 2 నిమిషాలకే రిప్లై ఇస్తాంటివి. కాల్ కూడా 2 రింగుల్లో ఎత్తుతాంటివి. నాకు కాల్ వెయిటింగ్ ఏంటో కూడా తెలియదురా, కానీ ఇప్పుడు నా లైఫ్ నీ కాల్ వెయిటింగ్ కే సరిపోయిందిరా. చూడు, నేను అనుమానించాను. నువ్వు ఎట్లా అంటే, నీకు నిద్ర వచ్చేది చెప్పవు, నీకు నిద్ర రాంది చెప్పవు, కానీ నీకు నాకు ఫోన్ చేయాలంటే మాత్రం నిద్ర వస్తుంది. ప్రతిసారి ఇంతే నువ్వు. ఇప్పుడు ఏమి నువ్వు నా ఫోన్ చెక్ చేయాలి అంతే కదా. తీసుకో చెక్ చేసుకో, పట్టు తీసుకో. నాకు నీ మీద నమ్మకం ఉందిలే. మేము అందరిలా కాదు, మాది చాలా పద్ధతిగా కొట్టుకోము, అట్లంతా చెక్ చేయం. నాకు అనుమానం ఏం లేదు. అయ్యా, నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? నేను ఎవరితో ఫోన్ మాట్లాడేటప్పుడు సన్నగా అమాయకంగా వచ్చి వింటావే. అదే నేను ఎవరికన్నా మెసేజ్ పంపిస్తే బాత్రూమ్ లోకి పోయి గుక్కి ఏడ్చి మళ్ళీ వచ్చి ఏం తెలియని అమాయకుడుగా వచ్చి మెసేజ్ చూస్తావే. ఇదే కదా నీ పని. నీ గురించి నాకు తెలియదా? బండి తీరా. అవును, నువ్వు ఎప్పుడు నిద్రపోయినావు? ఒక 2-3 అయింది. 3 వరకు నువ్వేం చేస్తున్నావు? నేను ఫోన్ చూస్తా అంటే. అప్పుడు నేను పంపించిన రీల్స్ కి రిప్లై ఇయ్యచ్చు కదా. సినిమా చూస్తా అంటే. ఎప్పుడు పడుకునే ముందు ఇన్స్టా నోట్ పెట్టి పడుకుంటా అంటే కదా, అప్పుడు చేయొచ్చు కదా. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేతిరా. ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినాం? బయటికి పోదామని. అది ఓకే, ఎందుకు అవుటింగ్ ప్లాన్ చేసినావు? ఎందుకంటే మనం ఎప్పుడు ఫోన్ లో గొడవ పడతాం కాబట్టి, అందుకనే అట్లా అవుటింగ్ ప్లాన్ వేసినాం. జాలీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని వచ్చినాం కదా. వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మనం గొడవ పడతానే ఉన్నాం తెలుసా? అవును. ఓకే, అయితే మనం ఈ రోజు నుంచి ఒక ఒప్పందం పెట్టుకున్నామా? అయితే సరే, ఈ రోజు నుంచి ఏమైనా మనం గొడవే పడకూడదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే కామ్ గా కూల్ గా నాజూగ్గా డీల్ చేద్దాం. ఈ రోజు నుంచి మన రిలేషన్షిప్ ఒక హైప్ లో ఉండాల. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే మతి పోయేదట్లు ఉండాల, మనమేనా అన్నట్లు ఉండాల. మన లవ్ కి మనమే అప్రిషియేట్ చేసుకోవాలా, అలాగే ఉండాలా. ఓకేనా? మనం మాటలు సేఫ్ గా మాట్లాడాలా, ఒక్కో మాట విడమర్చుకుంటూ మాట్లాడాలా, ఏదైనా క్లియర్ గా ఉండాలా. నువ్వు మాట్లాడే మాటలు, నేను మాట్లాడే మాటలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలా. ఓకేనా? ఓకే మీరా? ఓకే. ఎవరు స్వాతి. మాట్లాడు. వద్దు మీరా, మళ్ళీ పంచాయతీ అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడతాలే. మన స్వాతినే కదా, మాట్లాడు. షూరా? హే, నువ్వేమన్నా నేరం చేస్తున్నావా? లేదు. పోనీ ఘోరం? లేదు. స్వాతి నీ ఫ్రెండే కదా, మన స్వాతినే కదా, మాట్లాడు. మాట్లాడు. హలో. స్వాతి, మీరైతే బయటకు వచ్చిన మెరుపు టీషర్ట్ వేసుకున్నా, క్రాక్ తీసుకున్నా. నేను సాయంత్రం వచ్చేస్తా. ఈరోజు ఇన్ని క్వశ్చన్ అడుగుతాను నేను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేసి హలో స్వాతి, హౌ ఆర్ యూ? ఎన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. భలే ఉంది దేవరా మూవీ, నువ్వు చూసినావా? నెక్స్ట్ పుష్ప 2కి నువ్వు నేను పోదాం. ఓకే, బాయ్ టేక్ కేర్. బాయ్. మీరా, నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చినాం. ఈ ప్రపంచంలో బెస్ట్ లవర్స్ మనమే మీరా. బెట్టేసి మరీ చెప్తాను, మనమే బెస్ట్ లవర్స్ మీరా. రా తినే కదా. బండి మీద ఎక్కడ పెట్టినా స్వాతి? పోదామా?
లంచ్కి పోదాం ఓకే లంచ్కి ఎక్కడ పోదాం మీరా ఎప్పుడు నేను చెప్పే ప్లేస్కి నువ్వు వద్దంటావు. సరే ప్లేస్ నీకు చెప్పు అన్నా అనుకో, నువ్వు సంబంధం లేకుండా చెప్తావు, అది నాకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అట్లా ఒక ఫ్లోలో పదాం, ఏదైనా ఒక మంచి స్పాట్ వస్తే అక్కడ చిల్లేద్దాం. ఓకే ఓకే నాకు డబల్ ఓకే. ఓకే ఇప్పటి నుండి మనకి సమస్యలు ఉండవురా. ఓకే ఓకే ఇప్పటి నుండి సమస్యలు మన దరిదాపులకు కూడా రావురా. ఏం బండి స్టార్ట్ కాలే, కీస్ ఆన్ చేయలేదు. ఓకే 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 ఏమన్నా స్టార్ట్ కాలే. అబ్బా ఒక నిమిషం దిగుతావా? ఏమి పెట్రోల్ లేదు. పెట్రోల్ ఎందుకు వేపలేదు? నేనేం ఇచ్చిన కానీ నా ఫ్రెండ్ సతీష్ అయిపోతున్నాడు. ఓకే నాకు తెలుసు, ఐ అండర్స్టాండింగ్. నీ ఫ్రెండ్ సతీష్ బైక్ వేసుకోపోయినాడు, పెట్రోల్ కొట్టిస్తానని కొట్టిలేదు. నువ్వు మళ్ళీ నన్ను బయటికి తీసుకుపోదామని వచ్చినావు, పెట్రోల్ అయిపోయింది. అది నాకు అర్థమైంది. నువ్వు అది సమస్యని ఏమనుకోవద్దు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బండి దొబ్బుకుంటా అట్లా పెట్రోల్ బంక్ ఆడిపోయి పెట్రోల్ కొట్టించుకుందాం. 1 కిలోమీటర్ ఉన్న పెట్రోల్ బంక్ కి నువ్వు వాక నాకే వద్దు మీరా. నేను నీకు ఆటో బుక్ చేస్తా, నువ్వు బంకు పో, నేను బండి దొబ్బుకుంటా వచ్చేస్తా. ఓకే నో అర్జున్ నో, నువ్వే కాదు నేను కూడా కేర్ చూపిస్తా. బైక్ దొబ్బుకుంటా పోదాం. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు. మన ఇద్దరం స్వీట్ లవర్స్ కదా. నువ్వు కాదు అర్జున్, నేనున్నాను కదా అర్జున్. రా అర్జున్ రా, సింపుల్ అర్జున్, నేనున్నాను కదా, నేను చెప్తానా కదా. ఐ విల్ టేక్ కేర్. ఓకే స్టాండా? ఓకే ఓకే నాకు తెలుసు. నేను చెప్పేది ఆకలేస్తాను కదా. అయితాంది మీరా ఈరోజు సినిమా పోదామా? పోదామా? హే మార్వెల్ సినిమా పోదామా? మార్వెల్ మీరా సూపర్ హీరోస్, నిషం యాక్షన్ సినిమా పోదాం. ఏలియన్స్ కి అర్జున్ పోదాము. త్రివేణి థియేటర్ ఓకేనా నీకు? ఓ సూపర్, పోదాం. త్రివేణి థియేటర్ ఓకేనా నీకు? త్రివేణి థియేటర్ కే పోదాం. 2Dనా 3Dనా? 2D. అయ్యో నా మాట ఎంత బాగుంటుందనే, ఇక్కడ అంటే బాగుంటుంది. ఇంగ్లీషా తెలుగా? తెలుగులో చూసినా జాలీగా ఉంటుంది. మీరా ఇంగ్లీష్ అర్జున్ ఒరిజినల్, మనకి తెలుగే కదా, కానీ ఒరిజినల్ గా తీసినది ఇంగ్లీష్ లోనే కదా. కానీ ఆ ఇంగ్లీష్ ఒరిజినల్ తెలుగులో ఒరిజినల్ చేసి చేస్తారు కదా. కానీ డబ్బింగ్ చేసినది కదా. డబ్బింగ్ అయినా బాగుంటుంది కదా, బాగా కామెడీగా ఉంటుంది కదా. అట్లా కామెడీగానే ఉండదు, కామెడీ లేకపోయినా కామెడీగానే ఉంటుంది కదా మనలాగా. ఒరిజినల్ గా చూస్తేనే కామెడీగా ఉంటుంది. సరే నువ్వు ఇంగ్లీష్ సినిమా పో, నేను తెలుగు సినిమా పోతాలే. వద్దులే తెలుగుకే పోదాం. సరే ఓకే. సరే నువ్వు ఇంత దూరం దొబ్బకుండా వచ్చినావు కదా, ఇప్పుడు నేను లేరా తీసుకోరా. సరే ఈ కొంచెం దూరానికి అయ్యో అమ్మ అబ్బా అమ్మయ్యా. సరే నేను ఆటో బుక్ చేస్తా, నువ్వు బంక్ దగ్గర పో, నేను దొబ్బుకుండా వచ్చేస్తా. నువ్వు 100 మీటర్లే కదా దొబ్బి, ఇంకా 900 మీటర్లు పోవాలా? నీకెందుకు అంత కష్టం అని చెప్పు. నా వల్ల ఏం కాదో, నా వల్ల ఏం చేసే కాదో చెప్పు. వేరే ఏం చేసేకైతుందో చెప్పురా. చెప్పు ఏం చేసేకైతుందో చెప్పు. ఇట్లంతా చేసే కాదని నా నోరు మోపించినావు కదా. చెప్పురా. చెప్పురా. మీరు బెస్ట్ లవర్స్ మీరు బెస్ట్ లవర్స్ కూల్ బెస్ట్ లవర్స్ కూల్. అట్లేం లేదు, నువ్వు ప్రతి ఒక్క పని చేస్తావు. అట్లా చెప్పు. ఊరికే చెప్పినావు కదా? లేదు నిజంగా చెప్పినా, ఊరికే అని చెప్పలేదు. లేదు ఊరికనే చెప్తున్నావు. లేదు మీరా నువ్వు నిజంగా ఏమన్నా చేస్తావు? లేదు నువ్వు ఊరికే చెప్తున్నావు. లేదు మీరా ఏమన్నా చేస్తావు? నిజంగా నువ్వు ఏమన్నా చేస్తావు? మీరా ఏం చేసినానో చెప్పు చూద్దాం. ఏది తోలు చూద్దాం. ఏం తోలేను అనుకుంటున్నావా? అర్జున్ మనం ఫస్ట్ లో ఏం ఒప్పందం పెట్టుకున్నాం చెప్పు. ఏం పెట్టుకుందాం? మనం సంతోషంగా ఉండాలని ఒప్పందం పెట్టుకున్నాం కదా. అవును. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈగోకి పోతున్నాం. అర్జున్ ప్లీజ్ మనం పెట్రోల్ బంక్ వచ్చేంత వరకు సైలెంట్ గా పోదాం, ఓకేనా? సైలెంట్ గా పెట్రోల్ బంక్ వరకు ఏం మాట్లాడకూడదు, అంతే కదా? మౌనంగా ఉండాలా, ఏం మాట్లాడకూడదు.